నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి ఇంద్రకంటి జానకి బాలగారు రచించిన వేయిన్నొకటి అనే ఒక చక్కటి కథను విందామండి. ఈ కథ 2009 సంవత్సరంలో విపుల మాసపత్రికలో ప్రచురింపబడింది. ఇక కథ మొదలు పెట్టిస్తున్నానండి. ఆదిలక్ష్మికి ఆక్రోశంగా ఉంది. ఆ దుఃఖం ఆమెను ఒక్క నిమిషం కూడా స్థిమితంగా ఉండనీయటం లేదు. 3 రోజులుగా గుక్కెడు నీళ్లు తాగిందేమో కానీ పట్టెడన్నం తినలేదు. 2 చుక్కల పాలు కానీ, కాఫీ కానీ, టీ కానీ తాగలేదు. ఇంకా పలహారం గురించి చెప్పేదే ఉంది. ఇంట్లో ఎవరికీ సరిగ్గా తెలియదు సంగతి. ఆమె ఎందుకు అంతగా బాధపడుతుందో కూడా ఎవరికీ తెలియదు. అసలు బాధపడుతుందని కూడా తెలియదు. ఆమె తిన్నది లేనిది పట్టించుకున్నవారు లేరు. ఇంకా ఈ నరక బాధ తను భరించలేననుకుంది ఆదిలక్ష్మి. తనకి విముక్తి కావాలి. ఈ బాధ కొద్ది కాలానికి అనేక రకాల అవమానాలకు దారితీస్తుందని ఊహించింది. తల్లిగా తను తల వంచుకుని ఆ అవమానం స్వీకరించలేనని నిర్ణయించుకుంది. 25 నిద్ర మాత్రలు ఒలుచుకుని పెట్టుకుంది. 2 బాటిల్స్ నీళ్లు ఎదురుగా పెట్టుకుని కళ్ళనీళ్లు పెట్టుకుంది. ఒక్క క్షణంలో దుఃఖం వరదలా పొంగుకొచ్చేసింది. అంతలోనే చచ్చిపోవటానికి ధైర్యాన్ని కూడా తీసుకుంది. గుప్పెట్లో మాత్రలు అంచెలంచెలుగా మింగి నీళ్లన్నీ తాగేసింది. కనీసం అరగంట వ్యవధి ఉంటుంది కదా అనుకుంది. జరిగింది మళ్ళీ మళ్ళీ ఆమె మస్తిష్కంలో గిరగిరా తిరుగుతూ పిండి మరలా రొద చేయటం మొదలుపెట్టింది. మగత కమ్మేసేలోగా ఆమె మనసు చురుకుగా గతాన్ని నెమరు వేస్తోంది. సంధ్య ఇంట్లోకి అడుగు పెడుతూనే వదినా, ఓయ్ వదినా అంటూ విసురుగా పిలుస్తూ వచ్చింది. ఆ విసురులో ఉత్సాహం కలగలిసి ఉంది. రావమ్మారా అందాల హడావుడి ఆడపడుచా అంటూ ఆదిలక్ష్మి వెళ్ళి ఆమెను వాటేసుకుంది. ఏం ఆడపడుచునో ఏమో, ఒక్క మర్యాద లేదు, మన్న లేదు. అన్నింటికి నేనే ఎదురు రావాలి కానీ నువ్వు కదలవు కదా అంది సంధ్య. ఇప్పుడు నీకు వచ్చిన లోటేమిటమ్మా, విషయం చెప్పు బుజ్జగింపుగా అంది ఆదిలక్ష్మి. సంధ్య మూతి 3 వంకర్లు తిప్పి కబుర్లకి ఏం లోటు లేదు అంది. ఇంతలో వాసు గదిలో నుండి బయటకొచ్చాడు. ఏమిటే సంధి, రావటమే తుఫాన్లా వచ్చావు, అంతా బాగున్నారా అన్నాడు. నువ్వు ఇక్కడే ఉన్నావా, మరీ మంచిది, ఇద్దరిని కలిపి ఒకేసారి అడిగేస్తాను అంది సంధ్య. అడగవమ్మా, నీకన్నా మాకు పరాయి వాళ్ళు ఎవరున్నారు అంటూ కొంటె మాట విసిరాడు అన్నయ్య వాసు. అన్నయ్య, ఇది వేళకోళం కాదు, సీరియస్ అంది. సరే సరే, ఇంతకీ సంగతి ఏమిటో చెప్పు. మా సాకేత్కి ఉషని ఇస్తారా లేదా అంది సంధ్య. ఆదిలక్ష్మి చటుక్కున వెళ్ళి ఆడపడుతు చేతులు పట్టుకుంది. ఎంత మాట అన్నావు సంధ్య అని కుర్చీలో కూర్చోబెట్టింది. మేమిద్దరం వద్దామనుకుంటున్నాం, నిన్ను మీ ఆయన్ని ఇదే విషయం అడగాలని అంది. ఏది మరి రాలేదుగా. ఉష ఈ చివరి వారం వచ్చేస్తుంది, దానికి ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయింది, వచ్చిన వెంటనే దానితో ఒక మాట చెప్పి అంటూ ఆగాడు వాసు. అంటే ఏమిటన్నయ్యా, నీ కూతురికి కొత్తగా చెప్పాలన్నమాట అంది సంధ్య బొంగముది పెట్టి. మా సాకెత్తుతో నేనేం మాట్లాడలేదే, నేనెంతంటే అంతే వాడికి అంది. మరీ పాతకాలపు మాటలు మాట్లాడకు సంధ్య. ఎదిగిన పిల్లలు, చదువులకి ఉద్యోగాలకి ఊళ్ళట్టుకు తిరుగుతున్న వాళ్ళు నెమ్మదిగా అంది ఆదిలక్ష్మి. అందరూ కబుర్లలో పడి జోక్స్ వేసుకుంటూ వేళాకోళాలు చేసుకుంటూ గడిపేశారు. ఆ రాత్రి సంధ్య రిజర్వేషన్ ఉందని వెళ్ళిపోయింది. ఆదిలక్ష్మి మనసు ఆనందంతో ఆకాశంలో ఎగురుతోంది. 4 రోజుల తర్వాత ఆదివారం ఉదయం ఉష దిగింది. వస్తూనే గలగలా మాట్లాడుతూ అందరినీ అలరించింది. అరగంటలోనే ఆదిలక్ష్మి కూతురికి చెప్పింది, మొన్ననే సంధ్యత్త వచ్చి వెళ్ళింది అని. ఉండాల్సింది కదమ్మా నేను వచ్చే వరకు అంది ఉష. తనకి సంసారం ఉంది కదా, ఇంతకీ అంత అర్జెంటుగా ఎందుకు వచ్చిందో తెలుసా? నాకేం తెలుసమ్మా, మీరు చెప్తే కదా. అదే నీ పెళ్లి బావతో ఖాయం చేసుకుందామని చెప్పింది ఆదిలక్ష్మి. ఉష ముఖం చిన్నపోయింది. నువ్వేమన్నావు అంది తల్లి వైపు చూడకుండా. అనటానికి ఉంది, ఎప్పటినుంచో అనుకుంటున్నదే కదా. ఉష మాట్లాడలేదు, లోపలికి వెళ్ళిపోయింది. ఆదిలక్ష్మి గుండెల్లో రాయి పడింది. ఉష బొద్దుగా తెల్లగా ఉంటుంది, చూడగానే ఆకర్షణీయంగా ఉంటుంది. దూరం నుండి చూసినా మెత్తగా దూది పింజలా ఉంటుంది ఆమె ఒళ్ళు అనిపిస్తుంది. బొద్దుగా ఉన్నప్పటికీ మహాచాలాకీగా ఉంటుంది.
గలగలా మాట్లాడిస్తూ పకపకా నవ్వేస్తూ చెంగు చెంగున గెంతేస్తూ తిరిగేస్తూ ఉంటుంది. ఆ గుణాలన్నీ మేనత్త సంధ్యకు ఎంతో ఇష్టం. ఎప్పటినుంచో ఉష తన కోడలను చెప్పుకుని మురిసిపోతూ ఉంటుంది. దానికి తగ్గట్టుగా సంధ్యకి అందమైన 6 అడుగుల కొడుకున్నాడు. అతనికి అందరూ ఆశించే ఇంజనీరింగ్ చదువుంది. ఈ మధ్యనే మంచి జీతంతో ఉద్యోగం వచ్చింది. అలాంటి సంబంధం మామూలుగా తీసుకురావాలంటే లక్షలు పోయాలి. కావలసిన సంబంధం కావాలని చేసుకోవటం వలన చాలా బాధలు లేవు. ఆదిలక్ష్మి దేనికి లోటు చేయదు. సంధ్య దేనికి పేచీలు పెట్టదు. ఒక్కొక్కసారి ఆదిలక్ష్మికి కూతుర్ను చూస్తే భయం వేస్తుంది. ఇక్కడే ఇంజనీరింగ్ చదివినంతకాలం తల్లి కొంగు పట్టుకుని తిరిగేది. తల్లి చెప్పినట్లు డ్రెస్ రంగు, జుట్టు, బొట్టు అన్నీ అమ్మ చెప్పినట్లే. 2 ఏళ్ల క్రితం బెంగుళూరులో ఉద్యోగం వచ్చి వెళ్ళింది. అంతే, పూర్తిగా మారిపోయింది. తల్లిని చూస్తే ఒకటే విసుగు. ఆమె దగ్గర కూర్చుని ఒక్క క్షణం కూడా మాట్లాడేందుకు ఇష్టపడటం లేదు. ఏదో ఒక వంక పెట్టుకుని తుర్రుమని పారిపోతుంది. బట్టల సెలక్షన్ మారిపోయింది. రంగుల ఎంపిక మారిపోయింది. తల్లి ఏది చెప్పినా విసుగే, విదిలించి పారేయటమే. ఆదిలక్ష్మికి ఎంతో అవమానం కలిగినా కన్న కూతురు కదా అని సర్దుకుపోతోంది. మనసులో ఆమెకు చిన్న భయం బయలుదేరింది. తనతో ప్రవర్తించినట్లే సంధ్యతో కూడా ప్రవర్తిస్తే ఏం బాగుంటుంది అని భయంగా ఉంది. ఈరోజు పెళ్లి మాట చెప్పగానే ముఖం ముడుచుకొని వెళ్ళిపోయింది. ఆదిలక్ష్మి అందరి దేవుళ్ళకి మొక్కుకుంది. ఉష మనసులో వేరే ఊహలేమీ లేకుండా చేయమని. ఆ రాత్రి ఉషని గట్టిగా పట్టుకుని విషయం తేల్చేయాలనుకుంది. మొన్న సంధ్య వచ్చి అడిగితే ప్రాణం చచ్చిపోయినట్లు అనిపించింది. వదిన వెక్కిరించింది కూడా. ఆడపడుచు వచ్చి అడగటం ఎక్కడా చూడలేదు. ఏమైనా మీ ఆడబిడ్డ మంచిదమ్మా అంటూ తనకి ఒక చొరక వేసింది. చదువులు పెద్దగా చదివినా వేరే ఊళ్ళకు ఉద్యోగానికి వద్దు అంటే వినిపించుకున్నవారెవరు? బాహాటంగా బయట మసులుతూ ఉంటే, తల్లిదండ్రులకు దూరంగా ఉంటే స్నేహాలు, షికార్లు, సినిమాలు, ప్రేమలు, పెళ్ళిళ్ళు అంటూ మొదలవుతాయి. తీరా వాళ్ళొక నిర్ణయానికి వచ్చాక మనం చచ్చి గీ పెట్టినా లాభం ఉండదని తను చాలాసార్లు అంది. కానీ వినిపించుకోలేదు. ఆదిలక్ష్మి వేగంగా ఆలోచిస్తూ 4 గంటలకే వంట పూర్తి చేసి కూర్చుంది. చీకటి పడగానే ఉషని డాబా మీదకు తీసుకువెళ్ళి 4 విషయాలు స్పష్టంగా చెప్పాలి. ముఖ్యంగా దాని చేతిలో సెల్ ఫోన్ లేకుండా చూడాలి. లేకపోతే తను మాట్లాడగానే అది మోగుతుంది. ఇక అంతే. ఓ పకపకలు వికవికలు. ఓ పట్టాన అది పూర్తి కాదు. చెప్పేది మధ్యలో ఆగిపోతుంది. మళ్ళీ మొదటికొస్తుంది. ఇంతకీ ఏమిటి అంటూ విసుగ్గా మొహం పెట్టి తను ఏం చెప్పినా సర్లే చూద్దాంలే అంటూ చక్కా పోతుంది. ఈరోజు అలా జరగకుండా చూడాలి. గట్టిగా పట్టుకుని ఊ అనిపించి వదలాలి. ఆదిలక్ష్మి గట్టి నిర్ణయంతో స్థిమితపడింది. సరిగ్గా సాయంత్రం 5:30కి 2 బ్యాగులతో సమీర ఆటో దిగింది. ఆ అమ్మాయిని చూడగానే ఆదిలక్ష్మికి ఒళ్ళు మండిపోయింది. ఉత్సాహమంతా ఉఫ్ఫుమని ఎగిరిపోయింది. మామూలుగానే ఉష ఆకు కందదు, పోకకు పొందదు అన్నట్టుగా ఉంటుంది. ఇంకా ఈ సమీర వచ్చిందంటే తనకేం దొరుకుతుంది? ఆదిలక్ష్మి నీరు కారిపోయింది. ఉష ఉత్సాహంతో పరిగెత్తుకుంటూ వెళ్ళి ఫ్రెండును వాటేసుకుంది. ముఖం మార్చుకున్నా మర్యాద కోసం పలకరించింది ఆదిలక్ష్మి. తన సమస్య భూతంలా ఆమెను భయపెట్టడం మొదలుపెట్టింది. ఇద్దరూ చేతుల్లో చేతులు కలుపుకొని ఎడతెరిపి లేకుండా మాట్లాడేసుకుంటూ ఉంటే ఆ తండ్రి వాళ్ళ స్నేహం చూసి మహదానంద పడిపోతున్నాడు. చూసిన కొద్దీ ఆదిలక్ష్మికి చికాకు పెరిగిపోతోంది. ఆదిలక్ష్మి దృష్టితో చూస్తే సమీర చీదరగానే అనిపిస్తుంది. మగరాయుళ్ల క్రాఫ్ కొట్టించుకుంది. మడమల దగ్గర చిరిగి చీలికలైన జీన్స్ ప్యాంటు వేసుకుంది. ఎర్రటి టీషర్టు పాతగా ఉన్నది వేసుకుంది. దాని వెనక కిస్మి అని పెద్ద పెద్ద అక్షరాలు వెక్కిరిస్తున్నాయి. ఉద్యోగానికి ఇలాంటి డ్రెస్సులు వేసుకునే వెళ్తుందా? చిరాకు పడిపోయింది ఆదిలక్ష్మి. ఉష మాత్రం తల్లి భావాన్ని ఏమీ పట్టించుకోవటం లేదు. హాయిగా మాట్లాడేసుకుంటున్నారు వాళ్ళు. ఇద్దరూ ఏడాదిగా సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా బెంగళూరులో పనిచేస్తున్నారు. ఇద్దరూ ఇక్కడ బ్రాంచ్కి ట్రాన్స్ఫరే వచ్చేశారు. కూతురు వచ్చిందని ఆనందపడిపోతూ ఉండగా వెనకాలే తోకలా సమీర వచ్చేసరికి ఆదిలక్ష్మి చిరచిరలాడిపోతోంది. ఆమె మనోభావాలు కొంతవరకు పసిగట్టిన వాసుదేవరావు ఆశ్చర్యపోయాడు. పిల్ల స్నేహితులు రావటము, వాళ్ళు ఆంటీ ఆంటీ అంటూ ఆమె వెంట తిరగటం, ఆమె కూడా వాళ్ళని ఉషతో సమానంగా ఆదరించి ప్రేమించటం ఇంతకుముందు ఎప్పుడూ జరిగే విషయమే. మరిప్పుడు ఎందుకు ఇలా? ఉష పెళ్లి విషయంలో నిర్లక్ష్యంగా ఉందని ఆమె బాధపడుతోందని అతనికి అర్థమైంది. ఉషతో మాట్లాడటానికి అవకాశం ఇవ్వటం లేదని
అవమానపడిపోతోందని కూడా అతనికి కొంత అర్థమైంది. ఉదయం 8:30 అయింది. నిన్న ఆరేసిన బట్టలు డాబా మీదే మర్చిపోవటం వలన అవి తీసుకొచ్చి కింద ఆరేద్దామని బయలుదేరిన ఆదిలక్ష్మికి ఉషా, సమీర ఇంకా నిద్ర లేవలేదేమిటా అని డాబా మీద ఉన్న సింగిల్ బెడ్రూమ్లోకి అడుగుపెట్టింది. లోపల గడియ వేసి లేకపోవటంతో తలుపు తోసుకుని లోపలికి వెళ్ళిన ఆమె అవాక్కై స్థాణువులా ఉండిపోయింది. ఇద్దరూ ఒకే మంచం మీద మెలికలు చుట్టుకుపోయిన పాముల్లా పడుకుని ఉన్నారు. ఒంటి మీద బట్టలు అంతంత మాత్రంగా ఉన్నాయి. ఒక్క నిమిషంలో ఆదిలక్ష్మికి అంతా అర్థమైపోయింది. ఒళ్ళంతా గజగజ వణికిపోయింది. ముఖంలోకి వేడిగా, వేగంగా రక్తపోటు తన్నేసినట్టుగా అయిపోయింది. వాళ్లను లేపాలని గాని వాళ్ల ముఖాలు చూడాలని గాని అనిపించలేదు. మెట్ల మించి దొర్లిపోతానేమోనని భయపడుతూనే పరుగులాంటి నడకతో కిందకొచ్చేసి తమ బెడ్రూమ్లో మంచం మీద వాలిపోయింది. ఆ తర్వాత రోజంతా వాళ్ళిద్దరికీ ఎదురు పడకుండా తప్పించుకుని మసిలింది. వారసలు ఈమెను గాని ఇంటి వాతావరణాన్ని గాని పట్టించుకునే స్థితిలో లేరు. ఆదిలక్ష్మిలో కోపం తారాస్థాయికి చేరుకుంది. ఉషని పీక పిసికి చంపేద్దామని చాలాసార్లు లేచింది, కానీ తమాయించుకుంది. భర్తతో ఈ సంగతి చెప్దామని ముందుగా అనుకుంది. కానీ అతను ఒక విచిత్రమైన మనిషి. భార్య ఏది చెప్పినా దాన్ని వ్యతిరేకించటం, సంభాషణని పక్కదారి పట్టించటం, చివరికి ఆమెను ఒక ఫూల్గా చేసి గేలి చేసి వదిలేయటం సర్వసాధారణం. అతను స్థిమితంగా తను చెప్పింది వింటాడనే నమ్మకం ఎంత ఆలోచించినా కలగలేదు. అందుచేత ఆమె ఒక అసహనంలోకి, అవమానంలోకి, జుగుప్సలోకి, విషాదంలోకి, నిరాశలోకి జారిపోయింది. అప్పుడు ఆమెకు ఒక్కటే మార్గం కనిపించింది. తన పరిస్థితుల్ని ఎదుర్కొంటూ అవమానంతో దోషిలా అందరి ముందు సంజాయిషి ఇచ్చుకుంటూ నిలబడే శక్తి తనకు లేదు. తన పరిస్థితి నుంచి నిష్క్రమించాలి అంటే చచ్చిపోవాలి. అదొక్కటి సరైన పరిష్కారం అని గట్టిగా అనిపించింది. అమ్మా నిద్రపోకండి, అమ్మా కళ్ళు తెరవండి, అమ్మా కళ్ళు తెరవండి, నిద్రపోకండి అంటూ నర్సు ఆమెను కుదిపేస్తోంది. ఆదిలక్ష్మికి అంతా అయోమయంగా ఉంది. అతి కష్టం మీద కళ్ళు తెరుస్తోంది, కానీ మూసుకుపోతున్నాయి. తిరిపి మరుపులుగా ఒక్కొక్కటే గుర్తుకొస్తున్నాయి. 3 రోజులు ఘోరమైన ట్రీట్మెంట్ చేశాక ప్రాణానికి ప్రమాదం లేదని తేల్చి చెప్పారు. ఎక్కువ టాబ్లెట్స్ మింగేయటం, ఇంట్లో వాళ్ళు ఆలస్యంగా చూసి హాస్పిటల్కు తీసుకురావటం ప్రాణం మీదకు తీసుకొచ్చాయి. అయితే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వారు చావు అంచుల దాకా వెళ్ళిపోయిన ఆదిలక్ష్మిని వెనక్కి లాక్కొచ్చారు. వాసుదేవరావు కంగారు పడిపోయాడు. అతనికి, భార్య ఆదిలక్ష్మికి పెద్దగా గొడవలేమీ లేవు. ఆత్మహత్యకు పాల్పడేటంత పరిస్థితి ఎందుకు వచ్చిందో అర్థం కాలేదు. ఒకవేళ దానికి ఇష్టం లేకపోతే ఇష్టమైన వాడినే చేసుకొనియండి. దానికింత గొడవ పడి ప్రాణాల మీదకి వదినెందుకు తెచ్చుకుందో తెలియటం లేదు అంటూ సంధ్య వలవలా ఏడ్చింది. 6 నెలలు హడావుడిగా గడిచిపోయాయి. వాసుదేవరావుకి విషయం అర్థమైంది. కలవరపడ్డాడు. ఉషకి ఎంతో నచ్చచెప్పడానికి ప్రయత్నించాడు. ఆమె వినలేదు. సమీరను వదిలి తను ఉండలేనని చెప్పేసింది. ఆ చెప్పిన 3 రోజులకి ఉషా, సమీర కలిసి వేరే ఫ్లాట్ తీసుకుని దూరంగా వెళ్ళిపోయారు. తల్లి పరిస్థితి చూసిన ఆమె పెద్దగా చెలించలేదు. అదొక ఉన్మాద స్థితిగా అర్థం చేసుకుని తండ్రి తలబాదుకున్నాడు. వైద్యపరంగా నీ జీవన విధానం మంచిది కాదు. స్వలింగ సంపర్కం వలన ఎయిడ్స్ వచ్చే అవకాశం ఉందని వైద్య నిపుణులు చెప్తున్నారు అన్నాడు వాసుదేవరావు ఉషని పట్టుకుని చివరగా. అయినా ఆమె అవేమీ పట్టించుకోకుండా వెళ్ళిపోయింది. దగ్గర మిత్రులు ఆమెకు కౌన్సిలింగ్ చేయించమన్నారు. ఆమె వాళ్ళ దగ్గరగా మసిలితేనే కదా ఏదైనా ప్రయత్నం. వాసుదేవరావు ఆదిలక్ష్మి మీదనే దృష్టి నిలిపాడు. ఏవైనా ఆమెను రక్షించుకోవాలని తీవ్ర ప్రయత్నాలు మొదలుపెట్టాడు. ఆదిలక్ష్మి స్తబ్దుగా, నిరాసక్తంగా పిచ్చి చూపులు చూస్తూ అయిపోయింది. ఆరోగ్యం బాగానే ఉంది. ఆమెకే కౌన్సిలింగ్ చేస్తే ఆలోచన ధోరణి మారుతుందని చెప్పారు. వాస్తవాన్ని యథాతథంగా స్వీకరించే శక్తి వస్తుందని చెప్పారు. ఆమెకు కాస్త ఉత్సాహం, సంతోషం కలిగించే వాతావరణం కల్పించండి. పిల్లలు ఎంపిక చేసుకున్న జీవన విధానాన్ని బట్టి తమ ఇంటి పరువు ప్రతిష్ట పోతాయని తల్లిదండ్రులు భావించకూడదు. పిల్లలు మనలాగే ఆలోచించి మన ఆచారాలు, అభిప్రాయాలు తూచా తప్పకుండా అనుసరిస్తారని, మనం చెప్పిన పెళ్లి చేసుకుంటారని ఆశించకూడదు. రాజకీయ, సామాజిక, ఆర్థిక పరమైన మార్పులు వేగంగా వస్తున్న సమయంలో కన్నపిల్లలు 16 ఏళ్లు దాటినప్పటి నుండి వారి అభిప్రాయాలు, ఆలోచనలు వారే ఏర్పరచుకుంటారని తల్లిదండ్రులు గ్రహించాలి. కులం, మతం, చదువు, సంపాదన, పెళ్లి గురించి వారి సొంత భావాలు ఏర్పరచుకుంటారు.
వారు కులాంతర వివాహం చేసుకున్నారనో, మతం మార్చుకున్నారనో, వేరే రకమైన జీవన విధానాన్ని ఎంచుకున్నారనో మన పరువు ప్రతిష్టలు పోయాయని బాధపడటం అజ్ఞానమే అవుతుంది. తల్లిదండ్రులకు అవి తప్పుగా, చెడు మార్గాలుగా తోచవచ్చు. కానీ వారి జీవితాలు వారే జీవించాలి కనుక, వారి కష్ట సుఖాలు వారే ఎదుర్కోవాలి కనుక తల్లిదండ్రులు ఏం చేయలేరు. ఇది ఆడపిల్లలైనా మగపిల్లలైనా ఒకటే. మన జీవితాలే కాక పిల్లల జీవితాలు కూడా మనమే జీవించాలనుకోవటం తల్లిదండ్రుల వెర్రే అవుతుంది. నిజమే, అహం దెబ్బతింటుంది. కోపంతో మనసు రగిలిపోతుంది. క్రోధం పెరుగుతుంది. మనసుకు సుఖం ఉండదు. ఆడపిల్ల మగపిల్లవాడిని ప్రేమించాలి. మగపిల్లవాడు ఆడపిల్లని కోరుకోవాలి. ఇది సహజం. కానీ ఒక్కొక్కసారి అసహజంగా ఈ హోమోసెక్సువల్ అనుబంధం ఏర్పడే అవకాశము ఉంటుంది. మన సంస్కృతిలో ఇవేమీ లేవని, ఇవన్నీ పాశ్చాత్య దేశాల ప్రభావం అని మనం అనుకుంటూ ఉంటాము. కానీ అది నిజం కాదు. మన సంస్కృతిలోనూ అన్నీ ఉన్నాయి. మరుగున పడి ఎన్నో ఉంటాయి. ప్రతి జాతి జీవన విధానం, మనుగడలోనూ హోమోసెక్స్ ఉంది. దాన్ని ఏనాడు సమాజం అంగీకరించలేదు. ఇప్పుడిప్పుడే దాన్ని ఆమోదిస్తున్నారు. అది చాటుమాటుగానే సాగుతూ ఉంటుంది. ఆ స్థితి నుంచి వాళ్ళని బయటకు లాగగలిగితే మంచిదే. ఇలా ఆదిలక్ష్మికి ఎన్నో విధాల కౌన్సిలింగ్ జరిగింది. ఆమెలో నెమ్మదిగా చలనం మొదలైంది. ఎప్పుడైనా మీ అమ్మాయి ఆ జీవితం మీద విరక్తి చెంది మీ దగ్గరకు వస్తే ఆదరించండి. ఆదిలక్ష్మి ఆలోచిస్తూ ఉండిపోయింది. నిద్ర మాత్రలు మింగటం వలన కడుపులో ఏర్పడిన అల్సర్ ఉండుండి మండుతోంది. కథ సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.